ప్యాంపరింగ్ పపాయ. పపాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. పపాయలో ప్యాపిన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల ఇండైజెషన్ని రిలీవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే బ్లోటింగ్ని కూడా తగ్గిస్తుంది, స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేస్తుందండోయ్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ఉండడం వల్ల వూండ్ హీలింగ్ని ప్రమోట్ చేస్తుంది, బ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా మన యొక్క స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి. దానివల్ల వచ్చే పెయిన్ స్వెల్లింగ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూన్ బూస్టప్గా కూడా వర్క్ చేస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ లైకోఫిన్ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ని రెడ్యూస్ చేస్తుంది, ఇంకా డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తుందండోయ్. ఇంకా ఉన్నాయి, ఉమెన్స్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది, అలాగే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ని కూడా తగ్గిస్తుంది. అన్రైపన్ పపాయ ఫ్రూట్స్ మైల్డ్ లాక్సేటివ్గా కూడా వర్క్ చేస్తుంది, ఇంకా వాట్స్ క్రాన్స్ ట్యూమర్స్ రెడ్యూస్ చేస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయి చూడండి. అంటే పపాయ మనల్ని ఒక చిన్న పిల్లలాగా ప్యాంపర్ చేస్తుంది కదా. సో మీరు కూడా పపాయ తినండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.